నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మెగా డిబేట్. నేను మురళి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదాని ఇచ్చినటువంటి 100 కోట్ల రూపాయల విరాళాన్ని తిరిగి ఇచ్చేస్తున్నట్లుగా కూడా అధికారికంగా ప్రకటించింది. అదాని మీద వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో స్కిల్ యూనివర్సిటీకి అదాని విరాళంగా ఇచ్చినటువంటి 100 కోట్ల రూపాయలు ప్రభుత్వ అకౌంట్లో జమ చేయొద్దు అని కూడా ఈ నేపథ్యంలో అదాని గ్రూప్కి జయేష్ రంజన్ ద్వారా లేఖ రాయించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మేము అదాని ఇచ్చినటువంటి 100 కోట్ల రూపాయలని తిరస్కరిస్తున్నాం అనేటువంటి మాట అయితే రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే అదాని ఇచ్చినటువంటి 100 కోట్ల రూపాయలనే తిరస్కరించారా, లేకపోతే అదాని ద్వారా వచ్చేటువంటి ప్రాజెక్టులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేసినటువంటి పెట్టుబడుల రూపంలో తెలంగాణకి మేము తీసుకొని వస్తామనేటువంటి ఇది కావచ్చు, అదాని గ్రూప్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్టింగ్గా ఉన్నారు గతంలో కాంగ్రెస్ నేతలు చేసినటువంటి కామెంట్స్ నేపథ్యంలో అసలు కంప్లీట్గా అదానీనే అవాయిడ్ చేసిందా, లేకపోతే అదాని విరాళంగా ఇచ్చినటువంటి 100 కోట్ల రూపాయలని తిరస్కరించిందా అనేది ఒక ప్రశ్న అయితే, గతంలో లాగా అదానీకి వంగి వంగి దండాలు పెట్టేటువంటి సంస్కృతి కానీ, లేకపోతే ఇదంతా కూడా మాకు తెలీదు, మాకు రాదు అని రేవంత్ రెడ్డి కేసీఆర్కి సంబంధించి ఒక ఫోటో చూపిస్తూ కూడా ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి, వంగి వంగి దండాలు పెడుతున్నటువంటి వ్యక్తి మీకు తెలుసా అని రేవంత్ రెడ్డి మీడియా ముఖంగా పేరు ప్రస్తావించకుండా ఫోటో చూపిస్తూ కూడా చేసినటువంటి ఒక కామెంట్. అసలు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలేంటి, ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీయే అదానీని రాష్ట్రంలోకి ఆహ్వానించింది అనేటువంటి మాట. అంటే జరిగిన ప్రతి అవకతవకకు సంబంధించి కూడా, జరగబోయే పరిణామాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ని బాధ్యులు చేస్తూ రేవంత్ రెడ్డి చేసినటువంటి హాట్ కామెంట్స్. ఇదే అంశానికి సంబంధించి వాటి ఆదాన్ మెగా డిబేట్లో చర్చిద్దాం. దీనిపై మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మిట్టా నర్సయ్య గౌడ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు లైవ్లో ఉన్నారు. అలాగే పోలేపల్లి రామూర్తి గారు, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో ప్రేమ్ గాంధీ గారు, బీజేపీ సీనియర్ నాయకులు, అలాగే తాటికాయల జయరామ్ గారు, పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా నర్సయ్య గౌడ్ గారు నమస్తే. నమస్తే సార్. 100 కోట్లని తిరస్కరించారా, అదానీనే తిరస్కరించారా, లేకపోతే అక్రమాలకు పాల్పడే వారు ఎవరైనా సరే ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతానన్నా సరే మేము పారదర్శకంగా ఉండేటువంటి వారికి అవకాశం ఇస్తామనేటువంటి ఒక సూచన చేసినట్టుగా, లేకపోతే ఒక ఇండికేషన్ ఇచ్చినట్లుగా కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు భావించాలా, లేకపోతే మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీయే చేసింది, కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదు అనేటువంటి కోణంలో రేవంత్ రెడ్డి పెట్టినటువంటి ప్రెస్ మీట్లో చేసినటువంటి కామెంట్స్ని బేస్ చేసుకొని చూడాలంటారు? ఎలా చూడాలి? వాయిస్ క్లియర్ ఉందని? ఎస్, చెప్పండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీటు అందరం చూసినాం. అయితే దాంట్లో ఒక 2-3 ముఖ్యమైన విషయాలు విస్పష్టంగా ప్రకటించడం జరిగింది. నెంబర్ 1 ఏంటంటే, ఈ స్కిల్ యూనివర్సిటీకి దాతృత్వం అంటే సహకారము, సహాయం చేసినట్లు చేస్తానని చెప్పినటువంటి 100 కోట్ల రూపాయల మీద అంటే ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి ఏం అంటే వారు ఏదైనా పని మీద పని చేస్తానుకో దానికో దీనికి ఇవ్వలేదు కాబట్టి దాని మీద విమర్శలను సహించలేక అనవసరమైన విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఆ 100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేయొద్దు అని ఒక లేఖ మాత్రం రాయడమైంది. ఇంతకు ముందు లేఖ ఇచ్చిరు వారు, వాళ్ళ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి మేము 100 కోట్ల రూపాయలు ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ స్కిల్ యూనివర్సిటీకి మేము ఇస్తాము అని ఒక లేఖ ఇచ్చిరు, ఇంకా ట్రాన్స్ఫర్ చేయలే. అయితే జయేష్ రంజన్ గారి ద్వారా ఇది మాకు వద్దు, దీని కాంట్రవర్సీ అవుతున్నది కాబట్టి మాకు వద్దు అనేది రాష్ట్ర ప్రభుత్వం వారికి లేఖ పంపించినట్టుగా స్పష్టంగా ప్రకటించడం ఒకటి జరిగింది. ఎందుకు ఈ పని చేయవలసి వస్తుందంటే, ప్రతిపక్ష పార్టీలు అగో మీరు 100 కోట్లు తీసుకురంటే ఈ 100 కోట్లు మన సీఎం ఇంటికి పోయినట్టు, లేకపోతే వాళ్ళ పరివారానికి పోయినట్టు, వాళ్ళు ఏదో దోపిడీ ఆ కోణంలో విమర్శలు చేస్తున్నారు. కాబట్టి 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి మనకు ఈ 100 కోట్లతోటి విమర్శలు ఎందుకు కావాలి? ఆల్రెడీ అదాని గారు అమెరికాలో ఒక కేసు రిజిస్టర్ అయింది కాబట్టి మిగతా రాష్ట్రాలలో కొద్దిగా ఇబ్బందులలో అంటే విమర్శలు వస్తున్నాయి కాబట్టి అవి మనం ఎందుకు తీసుకోవాలి, మన రాష్ట్రం ఎందుకు తీసుకోవాలి, మనం వచ్చి సంవత్సరమే అవుతుంది కదా అన్న కోణంలో ఇది తిరస్కరించడం జరిగింది ఒకటి. ఇక రెండో విషయం ఏంటంటే, అదానిని బహిష్కరించడం కాదు ఇది. నర్సయ్య గౌడ్ గారు వినిపిస్తుందా? ఎస్, నర్సయ్య గౌడ్ గారు ఎస్, ఒకసారి కనెక్షన్ చెక్ చేసుకోండి, మళ్ళీ మాట్లాడతాం. ఇంకా పోలేపల్లి రామూర్తి గారు ఉన్నారు, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, వారితో కూడా మాట్లాడదాం. రామూర్తి గారు నమస్తే. ఎస్, మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి.
రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు బీఆర్ఎస్కి సంబంధించి మేము దీనికి సంబంధించి గతంలో ఆహ్వానించింది అదానీని బీఆర్ఎస్ పార్టీయే, ఇదిగో వంగి వంగి దండాలు పెడుతున్నటువంటి వ్యక్తి మీకు తెలుసా అనేటువంటి రీతిలో రాష్ట్ర ప్రజలకి క్లియర్ కట్గా అంతా కూడా కారణం బీఆర్ఎస్ అనేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చేటువంటి ఒక విధానం అయితే, మాకు 100 కోట్ల రూపాయలు అవసరం లేదు అదానీని అనేటువంటి ఒక మాట. ఇప్పుడే దీనికి సంబంధించి మిఠా నరసింహగౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వారు కూడా ఒకంత క్లారిటీ కూడా ఇచ్చారు. 100 కోట్ల రూపాయలని తిరస్కరించాం కానీ అదానీని తిరస్కరించలేదు అనేటువంటి మాట. అంటే ఏ విధంగా చూడాలి అంటే డబుల్ వెర్షన్లో మాట్లాడుతున్నట్టుగా, లేకపోతే 2 నాలుకల ధోరణిలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆరోపణల్ని తిప్పికొట్టడానికి మాత్రం ఒక చిన్న స్టెప్ తీసుకుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి రకరకాల విమర్శలు. ఎలా చూడాలి వీటిని? నమస్కారం అండి మురళి గారు. ఎస్, ఏం లేదండి, ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు అదే విధంగా ఈ 100 కోట్లు వెనకపోవడానికి ఏదైతే ప్రత్యేక శ్రద్ధ చూపించి కొట్లాడిన కేటీఆర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ దొంగ పైసలు, అదే విధంగా పాప పైసలు ఏ విధంగా రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి అయి ఉండి సిగ్గు లేకుండా తీసుకొని కూడా ఇప్పుడు ఏదంటే ఇప్పుడు పరిస్థితి, ఇప్పుడు కెన్యా కూడా మొత్తం దాదాపు ఎన్ని కోట్లు, దాదాపు ఎంత అంటే $736 వెనకకు తీసుకుందండి. ఏదైతే వీళ్ళకు ఒప్పందాలు ఉన్నాయో అది కూడా వెనకకు తీసుకున్నారు. అదే విధంగా బంగ్లాదేశ్ కూడా ఈ రోజు ఏదైతే విద్యుత్ ఒప్పందాలను కూడా వెనకకు తీసుకుంటా అని చెప్పింది. మరి ఈ దరిద్రుడు ఎందుకు చెప్పట్లేదో నాకు అర్థం అవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక్క నిమిషం, లేదండి నిజమే అండి, నేను చెప్పండి. లేదండి ముఖ్యం కాని మంత్రి ప్రజలకు ముఖ్యం కాని మంత్రి లేదండి నేను చెప్పేది నండి, ముఖ్యమంత్రి కాదు, నేను ముఖ్యం కాని మంత్రి, మహిళలకు ముఖ్యం కాని మంత్రి, యువతకు ముఖ్యం కాని మంత్రి, అందరికీ రాష్ట్ర ప్రజలకు ముఖ్యం కాని మంత్రి దేశం ఏదైతే రాష్ట్రంలో ఉన్నాడు. దేశంలో దాదాపు 25 రాష్ట్రాలు నేను రెస్పెక్ట్ ఇస్తామండి. ఈయన కూడా గతంలో ఇచ్చిండండి. మరి గతంలో ఏం మాట్లాడు, సన్యాసి వేదవాన్ని మాట్లాడినప్పుడు మీరు ఇలాంటి వారు ప్రశ్నించలేదా? అప్పుడు మరి అంటే అప్పుడు అధికారంలో ఉండి ముఖ్యమంత్రి హోదాలో ఉంటే అప్పుడు మాట్లాడినప్పుడు కూడా ఖచ్చితంగా నేను ఖండిస్తాను. కానీ ముఖ్యమంత్రి నేనేం చెప్తున్నా, గతంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. ఆయన లాంగ్వేజ్ కంటే నా లాంగ్వేజ్ చాలా చిన్నదండి. ఎందుకంటే గౌరవ కేసీఆర్ గారిని పట్టుకొని సన్నాసి దద్దమ్మ అని కూడా మాట్లాడండి. ఎంత ప్రతిపక్ష హోదా కూడా లేదు వాళ్ళకి అప్పుడు. ఇంకా ఇప్పుడు సరే ఒక ముచ్చట మాట్లాడదాం. ఏంటంటే మనం నేను స్లిప్ కావట్లేదండి. ముఖ్యం కాని మంత్రి మళ్ళీ కూడా చెప్తున్నా, రాష్ట్రానికి ముఖ్యంగా మంత్రి పరిపాలన ఉన్నాడు కాబట్టి చెప్తున్నా. నేనేంటంటే ఇప్పుడు ఏదైతే జనవరి 2024లో ఏదైతే 12,400 కోట్ల ఒప్పందం చేసుకున్నాడో అది కూడా బేషరతుగా వెనక తీసుకోవాలి. తీసుకోకపోతే తీసుకునేదాకా వెంటాడతాం. ఎందుకంటే దాదాపు 5,000 కోట్లు గ్రీన్ ఎనర్జీకి, అదే విధంగా 5,000 కోట్లు డాటా సెంటర్ కి, అదే విధంగా 1,400 కోట్లు అంబుజా సిమెంట్ సంబంధించింది, అదే విధంగా 1000 కోట్లు ఏదైతే ఏరోస్పేస్ సంబంధించిన ఇవి కూడా వెనకకు తీసుకోవాలి. ఎందుకంటే బంగ్లాదేశ్, అదే విధంగా కెన్యా లాంటి దేశాలు కూడా ఈ ద్రోహాన్ని కనుక్కున్నది అమెరికాలో అయిన పరిస్థితులను, అమెరికాలో ఏదైతే కోర్టు చెప్పిన ఏదైతే డైరెక్ట్ గా దొరికిపోయిండో ఈ విధానాలు మొత్తం చూసి వాళ్ళు కూడా వెనకకు తీసుకున్నారు. కాబట్టి దేశం కూడా అలర్ట్ అయింది. దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా అలర్ట్ అయినాయి. ఈయన కూడా ఇప్పుడైతే నాకు తెలిసి, నాకున్న పరిజ్ఞానం ప్రకారం, నాకున్న ఇంత చిన్న రాజకీయ అనుభవం ప్రకారం ఈయన ఢిల్లీ నేతలు బాగా ముక్కు విండి దాదాపు చెవులు మూసి తప్పుడేక నువ్వు సైలెంట్ గా ఉండు. ఎందుకంటే దేశంలో ఒక దిక్కు ఏదైతే రాజ్యాంగం చేతులు పట్టుకుని రాహుల్ గాంధీ అదానీ దొంగ అని తిరుగుతున్నాడో, ఇప్పుడు చూడండి ఎంత బ్రహ్మాండంగా కనబడుతున్నాడు స్క్రీన్ మీద. మరి దొంగతోనే ఉన్నాడు కదా. ఇప్పుడు దొంగలతో సాయం ఏదైతే దోస్తాన్ చేస్తారు, మా ఫోటోలు చూపెడుతున్నాడు ఆయన చిగ్గు లేకుండా. ఇప్పుడు ఆయన ఫోటోలు చూడండి, ఎంత ఇద్దరు, ఒకరు నోట్ల దొంగ, ఒకరు దేశాన్ని చేసిన దొంగలు, ఇద్దరు దొంగలు కనబడుతున్నారు కదా. నేనేమంటున్నా అంటే నిజంగానే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నిజంగా నికార్స్ అయినా ఎక్కడ కూడా దొంగతనం దొరకకపోతే నేను దొంగ లంగ అని అనడు. డైరెక్ట్ నోట్లగడ్డలతో దొరికింది కదా. నోట్లగడ్డలతో దొరికిన దొంగ అనపోతే ఇంకేమంటారండి? నిజంగానే దొరకలేదని నాకు చూపించండి, వీడియోలు చూపించండి, ఆయన కాదు మార్పింగ్ చేసేలా చూపించండి. ఇలాంటి పరిస్థితులు. కానీ ఏంటంటే ఇప్పుడు మింగు నుంచి నేల వరకు దాదాపు అన్ని రంగాలను అదానికి అప్పచెప్పి ప్రతి ఇంట్లో చొప్పించింది ఎవరండి? బీజేపీ కాదా? ఇప్పుడు బీజేపీ అదానీ అదే విధంగా అంబానీ, అదే విధంగా మోడీ, వీళ్ళు ముగ్గురు ఒకటే అనేది అందరు ప్రపంచవ్యాప్తంగా మొత్తం తెలుసు. ఇప్పుడు చేతులు దొరుకుతున్నంత మాత్రం కాదు. ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వ పెద్దల సహాయం లేదు. అధికారులకు, అదే విధంగా రాజకీయ నాయకులకు ఏ విధంగా ఇదైతే లంచాలు ఇచ్చి ఏకపక్షంగా ఆయన కాంట్రాక్ట్ దొబ్బిండో మొత్తం ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. అదే విధంగా ఏమంటున్నానంటే ఒక వ్యక్తి ఒక కాంట్రాక్ట్ చేసే వ్యక్తి ఈ విధంగా ఇంత దూరం వచ్చిందంటే, ఒకప్పుడు అదానీ ఏందండి, ఇప్పుడు అదానీ ఏందండి? ఇప్పుడు ఒకప్పుడు అదానీ మామూలు అదానీ, ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం బలంగా కంప్లీట్ గా దేశాన్ని మొత్తం కంప్లీట్ గా శాసించే స్థానానికి వచ్చిండ్రు.
ఏందండి దేశంలో ఇద్దరే బతకాలా అండి? అదాని అంబానీ గుజరాత్ సంబంధించిన వాళ్ళు బతకాలా? ఇక మిగతా వాళ్ళు కాంట్రాక్ట్ చేయలేదు, మిగతా వాళ్ళ కంపెనీ లేవు, దేశంలో ఇవేనా అండి? ఇక రామూర్తి గారు ఒక మాట, రామూర్తి గారు ఒక మాట, చెప్పండి. వ్యాపారం చేసే సామర్థ్యం కానీ వ్యాపారాన్ని విస్తరించేటువంటి విధానం కానీ ప్రజల్లోకి వ్యాపారంలో ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటి ఒక ఇది అందరికీ ఉంటుంది కదా, స్వేచ్ఛ అందరికీ ఉంది కదా, అలా మేము ఎదిగితే తప్పేంటి, మమ్మల్ని పర్టికులర్గా ఎందుకు ఇది చేస్తున్నారనేటువంటి ఒక కామెంట్ ఆ కోణంలో చూడకూడదు. నేనేమంటున్నా అంటే సరే అండి రానియండి, నేనేమంటున్నా కానీ ఇద్దరికే దోచిపెట్టం కాదు. ఇంకో దేశంలో చాలా మంది ఏదైతే పారిశ్రామికవేత్తలు చాలా మంది ఉన్నారు, ఓన్లీ 2 కంపెనీలు లేవు. మీరు ఏడ చూడండి, ప్రతి ఇంట్లోకి డైరెక్ట్ గా వచ్చేసి వీళ్ళు. అంతకుముందు వాస్తవంగా చేసుకుంటోళ్ళు, వ్యాపారం చేసుకుంటోళ్ళు, ఏదైనా ప్రభుత్వం నుంచి రాయితీ రోజు తీసుకునేది, అదే విధంగా ప్రభుత్వం నుంచి ఏమన్నా వస్తే తీసుకునేది. అంతేగాని వేరే ఏదైతే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్లలో గల్లీలో ఉన్నోళ్ళు మొత్తం డైరెక్ట్ వచ్చి ఇళ్ళకి వచ్చిండ్రు. కంప్లీట్ గా ప్రతి ఇంట్లో ప్రతి దోపిడీ ఏ విధంగా దోపిడీ అంటే స్మార్ట్ దోపిడీ. ఇది వెరైటీగా ఏంటంటే డైరెక్ట్ గా ఇప్పుడు వాళ్ళు పెళ్లిళ్ళు పబ్బాలు అదే విధంగా వాళ్ళు ఫంక్షన్లు చేసుకున్నా కూడా మన రీఛార్జ్ డబ్బులతో చేసుకున్న పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు పరిస్థితి అంత ఘోరమైన పరిస్థితి ఉందండి. ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రజలకు కూడా చెప్తున్నా, ఇప్పుడు వీళ్ళు ఏదైతే రేవంత్ రెడ్డి చేసుకున్న ఒప్పందం జనవరిలో 2024లో చేసుకున్న ఒప్పందం కూడా ఇది కంప్లీట్ గా వెనకకు తీసుకోవాలి. తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా వెంటాడి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా వెంటాడతాం. ఎందుకంటే ఈయన మొత్తం ఏదైతే మూసి పరివాహక ప్రాంతాన్ని కూడా కంప్లీట్ గా అదానితోని దాదాపు ఇంట్లో కూర్చొని 4 గంటలు భోజనాలు పెట్టి కథ పెట్టి కార్ఖానా పెట్టి రహస్య ఒప్పందాలు చేసుకున్న ఈ రేవంత్ రెడ్డి మా కేసీఆర్ గారి ఫోటో ఎట్లా చూస్తాడండి? దాదాపు వచ్చి కలిసి చేతులు చేసిన ఫోటో చూస్తున్నాడు. మరి ఈయన మొత్తం శాలువాలు కప్పిన ఫోటోలు, మరి భోజనాల ఫోటోలు ఇవన్నీ ఎడబోతాయండి. ఇప్పుడు చిన్న విషయాలు కాదు కదా. ఇదేంటండి? సరే రేపు ఒక మాట, ఒక సూటి ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఇవన్నీ దండాలు పెట్టుడు కదా. అది వ్యాపారం. ఏ మూవ్ అండి? చెప్పండి రామూర్తి గారు, బీఆర్ఎస్ పార్టీ తర్వాత ఒక 4 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వస్తుంది అనుకుందాం. ఒకవేళ 4 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చి ఇదే అదాని ఒక 50,000 కోట్లు, 10,000 కోట్లు, 20,000 కోట్లు, 30,000 కోట్లు పెట్టుబడి పెడతాను అని అంటే ఇదే బీఆర్ఎస్ పార్టీ 4 ఏళ్ల క్రితం చెప్పినటువంటి ఇప్పుడు ప్రస్తుతం చెప్తున్నటువంటి ఇదే మాట కట్టుబడి ఉంటుందా? ఆ స్థాయిలోనే విమర్శలు చేస్తుందా? 10 ఏళ్ళు మీరు రానియలేదండి. చాలా విధాలుగా చాలా ట్రై చేసింది అదాని. అదే విధంగా మాకు ఏదైతే బీజేపీకి సఖ్యత లేదన్నది రేవంత్ రెడ్డి చాలా సార్లు చాలా సందర్భాలు చెప్పిండు. మీరు వచ్చి పెట్టుబడి పెడతానంటే వద్దంటారా? ఇప్పుడు నేను చెప్తా వినండి. మేమే ఒప్పుకోము కదా, డైరెక్ట్ దొరికిపోయింది కదా, దేశం ముందు దొరికిపోయింది, ఇంకా బడ్జెట్ తీసుకుంటామండి. ఇప్పుడు మేము ఏదైనా ట్రాన్స్పరెంట్ గా చేశాము. ఇప్పుడు పారిశ్రామికవేత్తలను పరిశ్రమలను మీటింగ్లకు ఆహ్వానించాం, అక్కడ మాట్లాడించాం. దాంతో పాటు మంచి కంపెనీలకు ఏదైతే వాళ్ళ ట్రాక్ చూసామో అదే విధంగా వాళ్ళ వెనక ఎన్ని కోట్ల లాభం ఉన్నది కథ ఉన్నది కార్యక్రమం చూసాం. కానీ రాత్రి దొంగ కంపెనీలను పుట్టించి అమెరికా బేస్ గా చేసుకొని మొత్తం దొంగ కంపెనీలను తీసుకొచ్చి ఇక్కడ ఏదో 2-3 నెలల కింద 6 నెలల కింద 3 నెలల కింద పుట్టే కంపెనీలకు అయితే మేము ఇవ్వలేదు కదా అండి. అంత దొంగ కథలు నడుస్తున్నాయి రాష్ట్రంలో. ఇప్పుడు వీళ్ళు వచ్చింది కూడా ప్రజల శ్రేయస్సు కోరుకొని కాదు. ఇప్పుడు 6 గ్యారెంటీలను కాదని ఆడోళ్ళని కూడా అవమానిస్తున్నారు. ఆడోళ్ళ ఛాతీల మీద చేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితి లఘుచర్యలు కూడా చూసాం. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఆడోళ్ళు పడ్డారు ఈ మూర్ఖులు. ఇప్పుడు ఒకటే చెప్తా వినండి. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి బ్రదర్ చేయబట్టి ఇప్పుడు సూసైడ్ నోట్ రాసుకొని చచ్చిపోయాడు అండి. ఈయన సూసైడ్ నోటు రాసి చనిపోయాడు. ఒకవేళ ఈయన సూసైడ్ నోటు వేరే వ్యక్తి మీద రాసి, ఒకవేళ బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తులు కానీ బీజేపీ సంబంధించిన వ్యక్తులు కానీ ఒకవేళ ఈ దాదాపు పాపం చాలా ఘోరంగా అవమానపడ్డాడు, చాలా ఇబ్బంది పడ్డాడు. ఈయన ఒకవేళ మా నాయకుల పేరు రాసి చనిపోతే మాత్రం ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా రాష్ట్రం మొత్తం ఆగమాగం చేస్తాడు. మరి ఇప్పుడు ఎందుకు లేదండి? వీళ్ళ బ్రదర్స్ ఎందుకు అరెస్ట్ చేయరండి? సూసైడ్ నోట్ క్లియర్ రాసిండు తిరుపతి రెడ్డి. అదే విధంగా వీళ్ళ అన్నదమ్ముల వేధింపులు చేయబట్టి నేను చచ్చిపోయినాను. మరి ఇన్ని రోజులు 3 రోజులు అవుతుంది, ఎందుకు అరెస్ట్ చేయలేదండి? ప్రతిదానికి న్యాయపరమైనటువంటి మూమెంట్ అనేది ఉంటుంది. డెఫినెట్ గా చట్టం తరపున తాను చేసిపోతుంది. అది నేను అదే అండి నేనేమంటున్నా ఇప్పుడు అరెస్ట్ చేస్తాం, మేము రాత్రి అరెస్ట్ చేస్తాం. ఒక చిన్న విషయం నేను కంక్లూడ్ చేస్తాను. మా విషయంలో రాత్రి అరెస్ట్ చేస్తా, ఎల్లుండి అరెస్ట్ చేస్తాం, అవతల ఎల్లుండి అరెస్ట్ చేస్తాం అంటే అసలు దొంగలను వదిలిపెట్టి మరి మీ అన్నదమ్ములే దొంగలు కదా. మీ అన్నదమ్ములు చేయబట్టి ఒక మాజీ సర్పంచ్ చచ్చిపోయింది కదా, డైరెక్ట్ సూసైడ్ నోట్ రాసి చచ్చిపోయింది కదా. మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తారని అడుగుతున్నాను. నేను ఏమడ్డం వస్తుందని అడుగుతున్నానంటే ఇప్పుడు కాకపోయినా సరే మరో 4 ఏళ్ల తర్వాత అయినా మరో 10 ఏళ్ల తర్వాత అయినా ఇదే మేము అదాన్ని రానియమండి. మేము అదాన్ని రానియం. చూద్దాం. ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి, రాష్ట్ర సీనియర్ నాయకులు. ప్రేమ్ గాంధీ గారు నమస్తే. నమస్కారం అండి. భారతీయ జనతా పార్టీ అండతోనే రాష్ట్రంలోకి అదానీ ప్రవేశించాడు అనేటువంటి ఒక మాట. సరే, ఇచ్చినటువంటి 100 కోట్ల విరాళాన్ని అయితే
తిరస్కరిస్తున్నాం, మాకు వద్దనేటువంటి మాట చెప్పారు. కానీ గతంలో చేసుకున్నటువంటి గ్రీన్ ఎనర్జీ ఒప్పందాల పరిస్థితి ఏంటి, అవేంటి ఇవేంటి? భారతీయ జనతా పార్టీ అండదండలతోనే తెలంగాణ మీద అదానీ పడ్డాడు, దోచుకు తినడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మేము రానివ్వం, మేము వ్యాపారం చేయనిమని బీఆర్ఎస్ పార్టీ ఖరాఖండిగా చెప్తోంది. భారతీయ జనతా పార్టీ అండదండలే మొత్తం బిహైండ్ దట్ ఉన్నాయనేటువంటిది ప్రధానంగా బీఆర్ఎస్ ఆరోపిస్తున్నటువంటి మాట. ఆ కోణంలోనే చూడాలా? ముందుగా వివిధ పార్టీ నుంచి ఉన్నటువంటి నాయకులకు, విశ్లేషకులకు అందరికీ నమస్కారం. కొన్ని వాస్తవాలు మాట్లాడదాం. వాస్తవాలు సరే, పార్టీలకు అతీతంగా వ్యాపారం అనేటువంటి అంశం వేరు, పార్టీలు అనేటువంటి అంశం వేరు. వ్యాపారం చేసే వాళ్ళు ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అనేటువంటి దాఖలాలు ఎన్నో చూసినాము. తేడా ఒకటి, ముఖ్యమంత్రి గారు సరే ఆయన ఏది ఉందో ఏం సంగతి, అదాని గారు ఇచ్చినటువంటి 100 కోట్లు వాపస్ ఇస్తున్నటువంటి విషయంలో మేము ఒక మాట మాట్లాడుతున్నాం. సరే ఆయన డబ్బులు ఇవ్వలే కాబట్టి వాపస్ అంటున్నాము, లేదా ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ కాలే కాబట్టి ఒకవేళ ట్రాన్స్ఫర్ అయిపోయి ఇచ్చి ఉంటే మళ్ళీ వాపస్ ఇచ్చుతుండేనా, దాన్ని కూడా ఒకసారి ఆలోచించాలి మనం. ఇంకో విషయము, ఇలా మనం మాట్లాడుకుంటూ పోయినా దేశవ్యాప్తంగా అనేక అంశాలు. అయితే ఎప్పుడైతే 1947-48 స్వాతంత్రం వచ్చినప్పుడు ఉన్నటువంటి ట్యాక్స్ విధానం కానీ, అప్పుడున్నటువంటి ట్యాక్స్ విధానంలో ఈ స్థాయిలో కోట్లాది రూపాయలు సంపాదించేటువంటి వ్యక్తి లేకుండే, వ్యాపారాన్ని స్వేచ్ఛగా చేసేటువంటి వాతావరణం లేకుండే. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ మంచి చేసింది, చెడు చేసింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత కన్నా ముందు కాంగ్రెసే కదా వ్యాపారంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మార్పులకు అప్పుడు శ్రీకారం చుట్టిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి పివి నరసింహారావు గారు అనేకమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చారు. మార్పులు తీసుకొచ్చిన తర్వాత జరిగినటువంటి మార్పులు జరిగినాయి. ఇలా ఒక్కటే మాట్లాడుతా ఉన్నాము. సరే ఏదేమైనా కానీ 1-2-3 రాష్ట్రాలు ఉన్నటువంటి కాంగ్రెస్, అయితే ఈ కాంగ్రెస్ చేస్తున్నటువంటి వాదన లేదా వాళ్ళ ఆలోచన వేసుకున్నా కానీ ఇవాళ మన రాష్ట్రం పరిస్థితులు వేరు, వేరే రాష్ట్రాలు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఇవాళ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన ఉన్న తర్వాత వాళ్ళ కుటుంబం మీద అవినీతి జరిగింది, వాళ్ళ కుటుంబం మీద తిన్నది అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రతిపక్షంలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు, అందులో రేవంత్ రెడ్డి కూడా అనేక సందర్భాలు మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయి. వీళ్ళ కుటుంబమే కోట్లాది రూపాయలు తిన్నది, కోట్లాది రూపాయలు కక్కిస్తానటువంటి వ్యక్తి ఇవాళ వరకు కనీసం ₹1 కూడా కక్కియలేదు. సరే ఇచ్చినటువంటి 100 రూపాయలు ఇచ్చినట్టు కూడా వారేదో ఇచ్చినటువంటి కాదు, ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి వాళ్ళ కంపెనీ ఉన్నటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇచ్చినటువంటి నిధులు అంటున్నారు. ఒక వాస్తవం చెప్తాను. సరే ఇలా ఈ వ్యాపార దిగ్గజం అంటే మీరు ఇంతకుముందే మీరు మాట్లాడారు, రామ్మూర్తి గారు కూడా అన్నారు. ఏమని రామ్మూర్తి గారు, నేను స్వాగతించము, మేము తీసుకోము, మేము ఇచ్చేమని అన్న. మన చేతిలో ఏముండదు అన్నస్వామి, మనం రాణిస్తామా రానియమా అనేది మన చేతిలో ఏముండదు. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అంటే రేపు కేటీఆర్ లేదా ఇంకెవరో లేదా బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం ఎవరు వస్తుందో తెలియదు. ఒకవేళ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా వ్యాపారంలో చేస్తున్నటువంటి ఒకవేళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి తిరస్కరిస్తూ కూడా రేవంత్ రెడ్డి రాసినట్టుగా కాకుండా జయేష్ రంజన్ తోటి రాపించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వం తిరస్కరించింది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ కానీ అధికారంలోకి వస్తే ఒక 4 ఏళ్ల తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా అదానీని రాష్ట్రంలోకి రానిచ్చేటువంటి పరిస్థితి, పెట్టుబడులు పెట్టడం కానీ లేకపోతే తిరిగి 100 కోట్లు జమ చేస్తే స్వీకరించేటువంటి సిచ్యువేషన్ ఉంటుందా భారతీయ జనతా పార్టీ విషయంలో? అంటే ఒక విషయం చెప్తాను స్వామి, మనం ఏదేం మాట్లాడినా కానీ వాస్తవాలు వేరులాగా ఉంటాయి. మనం మీడియా రంగంలో ప్రతిపక్షంగా లేదా పార్టీలు మాట్లాడేటువంటి అంశం వేరుంటాయి. ఇలా భారతీయ జనతా పార్టీ రేపు అధికారులకు వస్తే రాణిస్తుందా, అంబానీని రాణిస్తుందా, అదానీని రాణిస్తుందా? ఇలా భారతీయ జనతా పార్టీ ఉంటే ఓన్లీ గుజరాతే మొత్తం దేశాన్ని మొత్తం శాసిస్తుంది. అంబానీ అదానీ చాలా చిన్నవాళ్ళు స్వామి. అంబానీ అదానీ చాలా చిన్నవాళ్ళు. వాళ్ళకన్నా పెద్దవాళ్ళు ఈ భారతదేశంలో అనేక మంది ఉన్నారు. డబ్బు సంపదనలో 413 మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కుబేరులో మన వాళ్ళే 413 మంది. అధికార పార్టీ చాలా లాజికల్ గా ప్రభుత్వమే తిరస్కరిస్తోంది అనేటువంటి రీతిలో ప్రభుత్వ అధికారి చేత రాయించింది కాబట్టి ఇది పార్టీకి ఎక్కడ అంటగడుతున్నటువంటి సిచ్యువేషన్ లేదు. కాబట్టి ఒకవేళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు తిరస్కరించినటువంటి ప్రభుత్వం ఇప్పుడు అంగీకరిస్తుంది అనేటువంటి పరిస్థితి ఉందా భారతీయ జనతా పార్టీ విషయంలో అనేటువంటి? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో లేదు. భారతీయ జనతా పార్టీకి ఎలాంటి ఆర్థికమైనటువంటి ఈ రాష్ట్రంలో ఇలా ఈ అంబానీతో కానీ ఆదానితో కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలతో ఎక్కడ ఇది లేదు. ఒకటే చెప్తా ఉన్నాం, ఇది జరగడానికి కూడా కారణం ఏంటంటే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి వాళ్ళిద్దరి మధ్యన విభేదాలు రావద్దని. ఎందుకంటే రాహుల్ గాంధీ ఢిల్లీలోనేమో ఆదానిని వ్యతిరేకిస్తా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆదానిని వ్యతిరేకిస్తా ఉంది. ఈడ రాష్ట్రానికి వచ్చే వరకు ఆదాని గ్రూప్ కి సంబంధించినటువంటి ఆదాని గ్రూప్ 100 కోట్లు ఇచ్చినప్పుడు దాని మీద వ్యతిరేకత రేవంత్ రెడ్డి మీద చాలా బలంగా పడ్డది.
ప్రతిపక్షం చాలా ఇచ్చేస్తా ఉంది. ఆ దాడులన్నింటినీ తిప్పికొట్టాలనేటువంటి ఒక చాకచక్యమైనటువంటి తెలివితోనే తప్ప ఇంకేమీ ఉద్ధరణ చేసింది ఏమీ లేదు. ఆల్రెడీ ప్రతి నెల ఎంతో కొంత మన రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు పేద తెలంగాణ మధ్య తరగతి లేదా పేద తెలంగాణకు సంబంధించిన అనేక సంక్షేమాలు చేయాల్సినటువంటి నిధుల్ని ఏదో రూపాన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పెద్దలకు ముట్ట చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఏ రోజైతే ముట్ట చెప్పడం ఆపేస్తాడో ఆ రోజు రాహుల్ గాంధీ మన రేవంత్ రెడ్డి పరిస్థితి నడ్డికి చెట్టిన రేవడి లెక్క పరిస్థితి అవుతుంది. వేరే ఆప్షన్ ఉండదు. కాబట్టి ఎందుకు రాహుల్ గాంధీతో దూరం కావాలి అనేటువంటి వాతావరణంలోనే తప్ప ఇంకెక్కడ కూడా ఇంకేదో కోణం ఉంది అని వాపస్ ఇచ్చినట్టే మేమైతే నమ్మము. ఖచ్చితంగా ఒకటే, కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్, కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు లేదా కాంగ్రెస్ ఉన్నటువంటి రాహుల్ గాంధీతో సహనిత్యంగా ఉండడానికి రేవంత్ రెడ్డి ఈ తిరస్కరణ చాలా సున్నితంగా తిరస్కరించి దాన్ని మళ్ళా ఆదాని గ్రూప్ మీద లేదో నేనేదో సత్యహరిశ్చంద్రుడని ఇప్పటి వరకు నేను ఏం చేయలేదని, అసలు ఇప్పటి వరకు చేయనటువంటి స్కామ్ లేదండి. కాంగ్రెస్ లో చేయని స్కామ్ ఉందా? ఈ ప్రపంచంలో భూమి నుంచి ఆకాశం వరకు వాళ్ళు చేయని స్కామే లేదు కదా. అట్లాంటప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వదిలేస్తాడా? అది కాదు కదా సమస్యడా. కాంగ్రెస్ రాహుల్ గాంధీతోని దూరం అవుతుంది అనేటువంటి వాతావరణం అన్నది. ఎందుకంటే రాహుల్ గాంధీ 2-3 సార్లు నాకు అపాయింట్మెంట్ ఇవ్వలే, ముఖ్యమంత్రి స్థాయిలో పోయి ఉంటప్పుడు అపాయింట్మెంట్ దొరకలేదు అనేటువంటి వాతావరణం మనం అందరం విన్నాము. అయితే ఇవన్నిటినీ దూరం చేసుకోవడానికి సరే మళ్ళా నేను రాహుల్ గాంధీతోనే సహకేంద్రంగా ఉన్నాను అనేటువంటి వాతావరణము తెలంగాణ రాష్ట్రాన్ని కానీ తెలంగాణకు సంబంధించిన అభివృద్ధిని కానీ అంశాలన్నీ పక్కన పెట్టి మళ్ళా రాహుల్ గాంధీకి దగ్గర కావడానికే 100 కోట్లు వాపస్ అనేది తప్ప ఇంకేది లేదు. ఆ ఒక నాటకం మాత్రమే ప్రస్తుతం నడుస్తుంది. రైట్ మాట్లాడుతుంది దీనికి సంబంధించి. రైట్, ఎస్ నర్సేగౌడ్ గారు. సో అది భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి వెర్షన్. దీనికి సంబంధించి అధికార పార్టీ పరంగా తీసుకుందా డెసిషన్, లేకపోతే ప్రభుత్వ పరంగా తీసుకుందా అంటే ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇమీడియట్గా పార్టీకి ఎటువంటి మచ్చ రాకుండా కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడింది అనేటువంటి అంశం. ఎన్ని రోజుల పాటు ఇలాంటి దోబూసులు ఆడుతారు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తుంది. మేము వస్తే డెఫినెట్గా రానివ్వం, ఈ 10 ఏళ్లలో మేము రానివ్వలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇమీడియట్గా కూడా రానిచ్చింది, రెడ్ కార్పెట్ పరిచింది అనేటువంటి మరొక ఫోటోను కూడా రామూర్తి గారు చూపించినటువంటి సిచ్యువేషన్. రాష్ట్ర ప్రజల్ని డైవర్ట్ చేయడానికి అన్ని అంశాలకు సంబంధించి ఇప్పటికిప్పుడు ఈ 100 కోట్ల తిరస్కరణ అనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయంగా కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఆ కోణంలో చూడొచ్చా? మురళి గారు మొదట్లో ఒక అంశం పెట్టిన తర్వాత కట్ అయింది. నేనేమంటున్నా అంటే వాళ్ళ సరే రాజకీయ విమర్శలు చేసింది, కానీ మీరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్ కనుక చూస్తే ఈ మాటలు రావు. దాంట్లో ఆయన స్పష్టంగా ఒక స్పష్టత ఇచ్చింది ఏంటంటే 100 కోట్ల విషయం నేను చెప్పాను, మిగతాది ఆదాని గురించి చెప్పేది ఏంటంటే ఆదానికి అప్పనంగా దోచిపెట్టేది ఉండదు. గ్లోబల్ టెండర్స్ కనుక ఉంటే టెండర్ ప్రక్రియలో వస్తే కనుక వాళ్ళకు వస్తే మనం చేసేది ఏం లేదు, వాళ్ళు చేయవలసిందే, నిబంధనల ప్రకారం ఉంటే వాళ్ళు చేయవలసిందే. ఆదాని గ్రూప్ కు వ్యతిరేకం కాదు, అప్పనంగా ఆదానికి ఇచ్చేది లేదు, ఆదానికి దోషిపెట్టేది లేదు అనేదే విధానం అని స్పష్టంగా ప్రకటించిండు. రెండో విషయం ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తున్నారంటే గత 10 సంవత్సరాలలో మేము ఆదానిని ఇక్కడ అడుగు పెట్టనీయలేదని చెప్పిన వీళ్ళు మామిడిపల్లిలో ఉన్న కాంట్రాక్ట్లన్నీ ఎవరైనా సోలార్ గానీ లేకపోతే స్టీల్ కంపెనీ గానీ ఇవన్నీ 5 కాంట్రాక్ట్లు అదే ప్రెస్ మీట్ లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి. ముఖ్యమంత్రి గారి నోటి నుండి చెప్పారు కదా, ముఖ్యమంత్రి గారు పేపర్ చూపిస్తూ ఇవి చేసిన మామిడిపల్లిలో గానీ లేకపోతే మిగతా విషయాల్లో 5 కాంట్రాక్ట్లు చూపించిండు. నేను అనేది ఏంటంటే ఓకే మాట్లాడగలుగుతాం ఏదో ఒకటి, అది కాదు. ఆదానికి అప్పనంగా ఇచ్చేది లేదు, ఆదాని కాదు ఇంకెవరు వచ్చినా అప్పనంగా ఇచ్చేది లేదు. గ్లోబల్ టెండర్స్ పిలిచినప్పుడు ఎవరు వచ్చినా ఆ చట్టంలో కనుక వాళ్ళకు వస్తే వాళ్ళు చేయొచ్చు అనేది సిస్టమ్. కానీ ఈయన తీసుకొని నాకు దోసుకోవడము ఇట్లాంటి అనేది దూరము అనేది ఆదాన్ని మొత్తం బహిష్కరించి అంటే తెలంగాణకు రాకుండా ఇట్లాంటి పరిస్థితి లేదు. ఇది స్పష్టంగా నేను చెప్పడం కాదు, ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి గారు స్పష్టత ఇచ్చారు, రాహుల్ గాంధీ గారు కూడా స్పష్టత ఇచ్చారు. వాళ్ళని బహిష్కరించడం కాదు, అప్పనంగా ఏదో అమ్యాలు తీసుకొని లోపల నామినేషన్ మీద ఇచ్చేది లేదు. ఎవరు వచ్చినా అదే లైన్ లో రావాలి, అదే లైన్ లో టెండర్ వేయాలి. ఆ టెండర్ లో కనుక మీకు వస్తే మీరు ఆ పని నిబంధనల ప్రకారం చేయాలనే సిస్టమే ఉన్నది తప్పితే నామినేషన్ పద్ధతిలో ఇచ్చేది లేదు. ఆదానికి నమస్కారం కొట్టి వంగి నమస్కారాలు కొట్టి ఆయన దగ్గర ఫేవర్ తీపించుకుని ఆయనకు కాంట్రాక్ట్లు ఇచ్చేది లేదు అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది.
ఇవాళ కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా పెట్టుబడులను ఆకర్షిస్తుంది. మన దేశంలో ఉండనే కాదు, విదేశీ పెట్టుబడులను కూడా ఇప్పుడు సమ్మేళనాలు పెట్టి సరే, ఒక రాజకీయ పరిస్థితి కింద చూస్తుందా లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి కింద చూస్తుందా అంటే ఏం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ ఇదంతా కూడా? ఇప్పుడు సార్ నేను ఏమంటున్నా, ప్రస్తుత పరిస్థితులలో అదానీ గ్రూప్ మీద అక్కడ అమెరికా సంబంధించినటువంటి ఇన్వెస్టర్లను మోసం చేసి వచ్చిన డబ్బులతోటి వీళ్ళకు లంచాలు ఇచ్చిర్రు, 5 రాష్ట్రాలలో ఇచ్చిర్రు అని ఏదైతే కేసు ఉన్నదో, ఈ సందర్భంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుడు కేటీఆర్ గారు పదే విమర్శలు చేస్తా ఉన్నాడు. వాస్తవంగా కేటీఆర్ గారు నిరుద్యోగుల పుట్టకొట్టిండు 100 కోట్ల వరకు. నేను అంటున్నా ఎందుకు అంటున్నంటే, ఈ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఒక కంపెనీ గ్రూపు వాళ్ళు విరాళం ఇచ్చినంత మాత్రాన ముఖ్యమంత్రి ఇంటికి పోయినట్టు కాదు, కాంగ్రెస్ పార్టీ జేబులకు పోయినటువంటి కాదు, ముఖ్యమంత్రి గారి పరివారానికి పోయినట్టు కాదు అని వారికి తెలియదా? 10 సంవత్సరాలు షాడో ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేటీఆర్ కు తెలియదా అంటున్నా. కేవలము రాజకీయ విమర్శలు చేసి పబ్బము కలుపుకోవడానికి, రాజకీయ పబ్బం గడుపుకోవడానికి తప్పితే ఇందులో అంటే సార్ నేనేమంటున్నా, సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి వచ్చినటువంటి 100 కోట్ల రూపాయల మీద విమర్శలు చేయకూడదు. అది నిరుద్యోగులకు సంబంధించింది, స్కిల్ యూనివర్సిటీకి సంబంధించింది. స్కిల్ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్లో మరొక అంశం నర్సగౌడ్ గారు, దాదాపుగా చెప్పండి, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో వస్తున్నటువంటి విమర్శల్ని ఇమీడియట్ గా తిప్పికొట్టడానికి ఆ 100 కోట్ల రూపాయల తిరస్కరణ ప్రతిపాదన అనేది చేశారే తప్ప, ఒకవేళ కానీ అలా కానీ ఇది కాకుండా ఉన్నట్టయితే డెఫినెట్గా అన్నీ అంగీకరించేసి అన్నీ కూడా యాజ్ యూజువల్గా మొత్తం కూడా రాష్ట్రంలోకి ధారాళంగా గేట్లు ఎత్తేసినట్టే సిచ్యువేషన్ ఉండేది, రాష్ట్ర సంపదన అంతా కూడా అదానికి దోచిపెట్టేటువంటి సిచ్యువేషన్ ఉండేదే కదా అని బీఆర్ఎస్ పార్టీ కూడా అంటుంది. ఆ కోణంలో చూడకూడదా ఇప్పుడు ఉన్నటువంటి సార్? ఈ విషయాలు కూడా అందులో స్పష్టత ఇచ్చిరు వారు. నేను కూడా అదే చెప్తున్నా, వారు ఏదైతే చెప్పినో దాన్నే నేను విశదీకరిస్తున్నా. నా సొంత వాక్యాలు ఏం కావు ఇవి. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, రాహుల్ గాంధీ గారు చెప్పింది ఏంటంటే, ఏ గ్రూపును మనము బహిష్కరిస్తలేం, చట్ట ప్రకారం, పద్ధతి ప్రకారం, నిబంధనల ప్రకారం వాళ్ళు గనుక అందులో బిడ్ లో గనుక గెలిస్తే, వాళ్ళకు వస్తే, వాళ్ళు నిబంధనల ప్రకారం చేస్తే మనం వ్యతిరేకం కాదు. కానీ వాళ్ళకేదో వంగి దండాలు పెట్టి నామినేషన్ పద్ధతిలో, లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇంకోటి నిబంధనలు మార్చే ఇది ఉండొద్దు అనేదే. అంటే కాంగ్రెస్ పార్టీ తిరస్కరించలేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది 100 కోట్ల రూపాయలు అనేది క్లియర్ కట్ గా మీ మాటల్లో అర్థమైపోతుంది. మాట్లాడదాం ఒకసారి. జయరామ్ గారు కూడా ఒక నిమిషం నరసింహగౌడ్ గారు, జయరామ్ గారు జాయిన్ అయ్యారు లైవ్ లో, వారితో కూడా మాట్లాడదాం. జయరామ్ గారు నమస్తే, వినిపిస్తోంది ఆడియోనా? వినిపిస్తుంది, చెప్పండి. ఎస్, క్లియర్. ఏంటి 3 పార్టీల వెర్షన్ అది? అదానీకి సంబంధించి ఇచ్చినటువంటి 100 కోట్ల రూపాయలు స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించి వారు ఇచ్చినటువంటి విరాళాన్ని తిరస్కరించారు, రైట్, అంతవరకు బాగానే ఉంది. పార్టీ తిరస్కరించిందా, లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించిందా, లేకపోతే జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ఎత్తుకున్నటువంటి నినాదం నేపథ్యంలో ఇమ్మీడియట్గా కూడా రేవంత్ రెడ్డికి అధిష్టానానికి మధ్య ఒకంత గ్యాప్ అయితే వచ్చింది. సో ఇప్పటికిప్పుడు కూడా ఈ 100 కోట్ల రూపాయలని తిరస్కరించేస్తే రాహుల్ గాంధీ విషయంలో కావచ్చు, లేకపోతే వారికి ఒక సఖ్యత అనేది పెరుగుతుంది. ఎస్, తెలంగాణ ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకుంది, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఇది అని దేశవ్యాప్తంగా ఈ ఒక్క 100 కోట్ల రూపాయల తిరస్కరణకు సంబంధించి రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కానీ సభల్లో చెప్పేటువంటి ఒక ఇంపాక్ట్ ఉంటుందా? రకరకాలైనటువంటి ఊహాగానాలు, ఏం చెప్తారు యాజ్ అనలిస్ట్గా? ఎస్, జయరామ్ గారు వినిపిస్తోందా? జయరామ్ గారు, ఎస్ జయరామ్ గారు మళ్ళీ ఒకసారి రీకనెక్ట్ అవ్వండి, నేను మళ్ళీ మాట్లాడతాను. ఎస్ రామూర్తి గారు, ఎస్ మీరు ఇందాక మాట్లాడుతున్నారు, ఒక ఫోటో చూపిస్తూ ప్లీజ్. ఏం లేదండి, ఇప్పుడు గౌతమ్ అదాని తోటి డైరెక్ట్ గా ఇంట్లోకి గంటలు మీటింగ్లు పెట్టి భోజనాలు పెట్టి, అదే విధంగా ఏదైతే రేవంత్ రెడ్డి కూడా ఏదైతే ఇప్పుడు చూపెట్టిన ఈ ఫోటో ఇంట్లోనే 100 కోట్లు ఊరికే ఇవ్వరు, దానిలో వేరే అర్థం ఉంటదని ఏదైతే రాహుల్ గాంధీ కూడా మొన్న కూడా చెప్పిండు. ఉత్తవి ఇయ్యరు వాళ్ళు, ఏదో 100 ఇచ్చి 1000 కొడతారు అన్నది కూడా అన్నగారు. 100 ఇచ్చి 1000 కొడతారు, 100 ఇచ్చి 1000 కొడతారు అని కూడా రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే విషయంలో అదాని మీద మొత్తం దేశవ్యాప్తంగా కొట్లాడుతున్నారండి. ఇప్పుడు ఏఐసిసి వేరు కాదు, అదే టీపీసీసీ వేరు కాదు. టీపీసీసీ స్వచ్ఛంద సంస్థ కాదు,
ఖచ్చితంగా ఏదైతే ఏఐసిసి కింద పనిచేయవలసిందే. కానీ ఈయన వచ్చిన తర్వాత ఏమైందంటే నేను ముందు కూడా చెప్పాను, రాష్ట్రంలో నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఏదైతే ఎంసీఆర్ ప్రభుత్వం అని చెప్పిన, మోడీ చంద్రబాబు రేవంత్ ప్రభుత్వం అని చెప్పిన అదే ప్రభుత్వం నడుస్తున్నది. కాబట్టి ఇప్పుడు ఏదైతే గాంధీ అన్న కూడా చెప్తూ ఏం మాట్లాడిందంటే, ఇప్పుడు మొన్నటిదాకా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దల్ని ఒప్పించడానికి నేను మీ వైపే ఉన్నా అని చెప్పడానికి ఈ 100 కోట్లు వెనక ఇచ్చిండని చెప్తున్నాడు. అంటే ఇన్ని రోజులు మీ వెనకే ఉన్నట్టు ఒప్పుకున్నట్టే కదా ఇండైరెక్ట్ గా. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు క్లారిటీ రాష్ట్ర ప్రజలకు వస్తుంది, అదే విధంగా మాలాంటి వాళ్ళకు వస్తుంది, అందరికీ వస్తుంది క్లారిటీ. ఇప్పుడు ఈయన ఇన్ని రోజులు ఎవరి సైడ్ ఉన్నాడు, ఎవరి మాట విన్నాడు, ఈయన పదవి ఎట్లా కాపాడుకుంటున్నాడు. ఒకవేళ మోడీ చంద్రబాబు లేకపోతే ఖచ్చితంగా నోటుకు నోటు కింద ఖచ్చితంగా నువ్వు జైల్లో ఉండాల్సిన వ్యక్తివి కదా. నువ్వు పదవి కాపాడుకోనికి బీజేపీతో చేతులు కలపడం అన్నది అందరికి తెలుసు. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే దేశవ్యాప్తంగా మొత్తం కంప్లీట్ గా అయిన అంతర్జాతీయ వేదికలపైన దొరికిపోయిండు అదాని. కాబట్టి ఇప్పుడు గతి లేని పరిస్థితి. నాకు తెలిసి హైకమాండ్ నుంచి మొట్టకాయలు వేసి ఉంటారు, గట్టి గట్టి మొట్టకాయలు వేసి ఉంటారు. ఆ మొట్టకాయలకు తలొగ్గి ఈయన ఖచ్చితంగా 100 కోట్లు తిరిగి ఇచ్చేసిండు, ప్రభుత్వం నుంచి తిరిగి ఇచ్చింది తప్ప. ఇంకోటి ఏంటంటే వీళ్ళు చేసుకున్న జనవరి 2024లో చేసుకున్న ఈ ఒప్పందాలు మాత్రం ఖచ్చితంగా చెప్పట్లేదు. ఖచ్చితంగా ఇప్పుడు డబ్బులు ఖచ్చితంగా వెనక్కి ఇవ్వాల్సి, ఏదైతే డబ్బులు ఎట్లయితే వెనక్కి పంపించాలని చెప్పిర్రో అదే విధంగా 12,400 కోట్ల అగ్రిమెంట్ కూడా వెనక్కి పంపేలా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అభివృద్ధి అడ్డుకుంటోంది అనేటువంటి ఈ ప్రశ్నకి లేదండి. మరి కెన్యా కూడా తీసుకున్నది వెనుకకు, అదే విధంగా బంగ్లాదేశ్ కూడా తీసుకున్నది. ఈయన మొత్తం కాంట్రాక్ట్ కూడా దొబ్బింది కూడా మొత్తం అవినీతి మీద తీసుకున్నాడు, అధికారులకు డబ్బులు ఇచ్చిండు. ఒక నిమిషం నేను చెప్తా, దేశం మొత్తం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయానికి తేడా ఉంటుంది కదా, అలా చూడకూడదు. బంగ్లాదేశ్ లో అక్కడ వేరే కెన్యాలో ఉండేటువంటి పరిస్థితి ఎందుకు తీసుకున్నారే, అమెరికా కోర్టు చెప్తేనే కదా అక్కడ జరిగిన విషయాలు దొంగ అని అంతర్జాతీయ వేదికలపై తెలిసిపోయినప్పుడు కెన్యా లాంటి దేశాలు, బంగ్లాదేశ్ లాంటి దేశాలు కూడా మొత్తమైన అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసుకుంటున్నాయి. మరి ఈయనకేమొస్తుంది, ఈయన కూడా తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఏంటంటే ఇండియా కూడా అన్ని ఇప్పుడు 27-28 రాష్ట్రాల్లో వాళ్ళు ఉన్నారు, మిగతా రాష్ట్రాల్లో కొంతమంది వీళ్ళు ఉన్నారు. అన్ని రాష్ట్రాలు ఏకతాటిపైకి వచ్చి అదానికి ఏదైతే వీళ్ళు సంబంధించిన ఏదైతే అగ్రిమెంట్లు చేసుకున్నారో అన్ని క్యాన్సిల్ చేయాలని చెప్తున్నారు. ఆ క్రమంలోనే కూడా తెలంగాణలో కూడా ఏదైతే రేవంత్ రెడ్డి చేసుకున్న ఒప్పందాలు కూడా ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా వెంబడిస్తాం. ఖచ్చితంగా అభివృద్ధి విషయంలో ఇంకా మిగతా కంపెనీస్ ఉన్నాయి, కానీ ఈ దొంగల కంపెనీలు పాపం మనకు అవసరం లేదు కదా అండి. మన తెలంగాణకు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చేసినా చేయకున్నా ఏ విధంగా చేసినామో నిధులు ఏదైతే ఉద్యోగాల విషయంలో మేము ఎంత చేసామో అంతే చేసాం. మిగిలిన మీరు చేయండి. మీరు ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది, మంచి అవకాశం ఇచ్చింది, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప పెట్టుబడులు వస్తాయి బీఆర్ఎస్ పార్టీ లేదు అదే వ్యక్తి నుంచి అమెరికా గాని అదే విధంగా దేశంలో గాని ఈయన న్యాయబద్ధంగా కాంట్రాక్ట్ పొందలేదు, అన్యాయంగా పొందిండు. ఏదైతే ఈయనకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ అధికారులకు ఏ రాజకీయ నాయకులకు ఈయన డబ్బులు ఇచ్చి కాంట్రాక్ట్ తీసుకున్నాడు, ఏకపక్షంగా తీసుకున్నాడని క్లియర్ గా చెప్పింది అక్కడ. దీని మీద విచారణ జరపాల్సింది పోయి నువ్వు ఇప్పుడు ఏదైతే కాంట్రాక్ట్, ఇప్పుడు ఈయన కూడా నాకు తెలిసి ఇప్పుడు ఇక రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చే తీసుకున్నొచ్చు, క్లియర్ చెప్తున్నాడు కదా. ఎందుకంటే ఈయన ఎక్కడ కాంట్రాక్ట్ తీసుకున్నా, ఏ ప్రభుత్వం తీసుకున్నా అక్కడ అధికారులకు రాజకీయ నాయకులకు ఈయనకు ముడుపులు అప్పచెప్పిండని చెప్పింది. ఆ ముడుపులు ఈయన కూడా అందినాయని డైరెక్ట్ తెలిసిపోతుంది. కాబట్టి ఈయన ముడుపులు బయటపడతాయన్న ఉద్దేశంతోనే ఇవి క్యాన్సిల్ చేసుకుంటున్నాడు. ఇవి వెంటనే క్యాన్సిల్ చేసుకోవాలి. ఈయన చిత్తశుద్ధి ఉంటే క్యాన్సిల్ చేసుకుంటే ఈయన సిన్సియారిటీ బయటపడుతుంది. ఏదైతే 12,400 కోట్లకు సంబంధించిన అగ్రిమెంట్లు జరపడం ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ పని కదా. కేంద్ర నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అది మురళి గారు విచారణ కానీ ఇప్పుడు కాదండి లేదండి, ఒక నిమిషం. ఇప్పుడు కాదండి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని ఇప్పుడు కాదు, ఎప్పటిలో నడుస్తున్నది వీళ్ళ మీద. కానీ వేయట్లేదు, ఎందుకంటే వీళ్ళిద్దరు దోస్తులు కాబట్టి. వాళ్ళ ఆత్మలండి, వాళ్ళ ఆత్మల మీద వాళ్ళు ఎట్లా వేసుకుంటారు. వాళ్ళు ఇప్పుడు కంప్లీట్ గా దేశం మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉన్నది కదా. ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్ డబ్బులు ఇచ్చేటోళ్ళు, వీళ్ళు డబ్బులతో నడిపేటోళ్ళు అంతే తప్ప. కానీ ఒకరికొకరు చైన్ ఉన్నది కదా. నిజంగానే అదాని అమ్మాని లేకుంటే మోడీని ఎలక్షన్లకు పోమని తీవ్రమైన పరిస్థితి ఎదుర్కొంటాడు. కార్పొరేట్ చేతులున్నాయి కదా మొత్తం రాజకీయాలు. మాట్లాడదాం ఒకసారి దీనికి సంబంధించి. ప్రేమ్ గాంధీ గారు, ఎటు చూసినా కానీ భారతీయ జనతా పార్టీ వైపే వేళ్లు చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్. భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే లేదు సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి డెసిషన్గా కాకుండా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంగా తీసుకున్నట్లుగా అమెరికా కోర్టు ఇచ్చినటువంటి దానికి సంబంధించి భారతదేశ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్న అదాని గుట్టు వీడిపోతుంది కదా, ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది అనేది తెలిసిపోతుంది కదా. భారతీయ జనతా పార్టీ ఎందుకు ఆ దిశగా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు? పార్లమెంటులో
ఆ స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ చర్చకు పట్టుబట్టినప్పటికీ కూడా ఆ స్థాయిలో పరిణామాలు ఉంటూ ఉంటే ఎందుకు భారతీయ జనతా పార్టీ నిమ్మకుండిపోతుంది? అంటే ఇతర పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్టు, బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టు అంతర్గత ఒప్పందాలు, లాలూచి ఇవన్నీ ఉన్నాయా అనేటువంటి అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఆ కోణంలో చూడకూడదా? లేదు, ఏ మాత్రమైనటువంటి వారు అంటున్నట్టు అట్లాంటిది ఎక్కడ జరిగినట్టు లేదు, ఏమి జరగలేదు. ఒకవేళ అవినీతికి పాల్పడినట్టు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో ఉన్నా 19 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఉన్నటికి 18, ఇప్పుడు ఒకటి 19 రాష్ట్రాలు అధికారంలో ఉన్నాము. ఆ 19 రాష్ట్రాల అధికారంలో ఉన్నా ఎక్కడ అవినీతి జరిగినా, ఒకవేళ ఎక్కడ ఉన్నా భారతీయ జనతా పార్టీలో వచ్చినట్టు చాలా సందర్భాల్లో ఇతర పార్టీలు ఒకటే అన్నారు. భారతీయ జనతా పార్టీలోకి వచ్చినట్టే వాషింగ్ పౌడర్ నిర్మా లేదు, బర్మా లేదు, జైలు పోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. మంత్రి స్థాయిలో ఉండి కూడా వచ్చి మళ్ళీ జైలు వేల కోట్ల రూపాయలు పెట్టి విదేశాలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా శిక్ష అనుభవిస్తున్నారా? అది అది అందరికీ తెలిసిందే కదా. కొన్ని ఉన్నాయి ఉదాహరణలు, చాలా ఉన్నాయి మనం మాట్లాడుకోవటానికి. అది కూడా చెప్తాను మీకు. ఇప్పుడు ఇది ఆర్థిక సంబంధించినటువంటి విషయం కాబట్టి ఒకటే చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ ఎక్కడైనా అవినీతికి పాల్పడినట్టు ఎవరైనా ఉన్నా, ఏ పార్టీ వాళ్ళు ఉన్నా వదిలే ప్రసక్తి లేదు. స్వయాన భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మంత్రి స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా జైలుకు వెళ్ళినటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో ఏం లేదు. ఇప్పుడు మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఇవాళ ప్రాంతీయ పార్టీల్లో, భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలలో అత్యధికమైనటువంటి బాండ్ రూపేణ అనుకుందాం, అది వైట్, అఫీషియల్ గా, అన్అఫీషియల్ గా కాదు, అఫీషియల్ గా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీకి 2,000 కోట్లు రావడం వేరు. ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ కన్నా ఈడ ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కి 563 కోట్ల రూపాయలు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. మేము ఏమంటున్నాం అంటే, ఒకటే పార్టీలు అన్నస్వామి నేను ఏమంటున్నా, మీరు మళ్ళా చెప్పండి నేను ఏమంటున్నా అంటే, వ్యాపార కోణం అనేది అంశం వేరు, ఈ రాజకీయ కోణం అనే అంశం వేరు. 100కి 100 పాళ్ళు ఏ ప్రభుత్వం అయినా కానీ కొన్ని నియమాలని కొన్ని ఆచితూచి ఇచ్చేస్తుంటది. కొన్ని తన పార్టీ లేదా తన వ్యక్తులకు స్వప్రయోజనాలు చేస్తున్నటువంటి దాఖలాల్లో ముందు ప్రాంతీయ పార్టీలదే ఎక్కువ ఉంటది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలో నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తులు చాలా ఒకరిద్దరు మాత్రమే ఉంటారు కాబట్టి డైరెక్ట్. కానీ భారతీయ జనతా పార్టీలో అలాంటి పరిస్థితులు లేదు. భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీలు కాదు. కుటుంబ పార్టీలు రోల్ చేయి ఖచ్చితంగా అనేక మంది అభిప్రాయాలు మా తర్వాతనే ఏదైనా జరుగుతుంది తప్ప ఇంకెక్కడ కూడా లేదు. ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాము, భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది అవినీతికి పాల్పడ్డటువంటి వ్యక్తులని కట్టడి చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. దానికి ఎన్నో రూపుమాపమైనటువంటి దాఖలాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళిపోయినటువంటి అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి వ్యక్తుల యొక్క ఆస్తుల్ని, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ని కూడా ప్రభుత్వం ఎన్నో సందర్భాల్లో జప్తు చేసుకోవడం జరిగింది. అనేక బ్యాంకులకు సంబంధించిన విషయాల్లో కూడా జరిగింది. కొన్ని సందర్భాలలో అది కూడా చాలా అరుదుగా జరిగినటువంటి కొన్ని సందర్భాల్లో మళ్ళా పార్టీకి ముడిపెట్టాల్సినటువంటి అవసరం లేదు. అది బ్యాంకులు కానీ లేదా చట్టంలో ఉన్నటువంటి లొసుకులతోనే కొంతమంది ఇచ్చేసినటువంటి దాఖలాలు తప్ప ఎక్కడో భారతీయ జనతా పార్టీ తన సొంత ప్రయోజనాల కోసం కానీ పార్టీ ప్రయోజనాల కోసం చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా ఈ 100 కోట్లు వాపసు చేయడంలో ఒకటే, రాహుల్ గాంధీతోని ఆయన సాన్నిధ్యంగా ఉండాలని. ఎందుకంటే రాహుల్ గాంధీతో ఈ మధ్య కాలంలో చాలా గ్యాప్ వచ్చిందని వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు మాట్లాడుతుంటే తెలిసింది. ఒకటే చెప్తా ఉన్నాము, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ వేరు, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వేరు అనేటువంటి వాదన వస్తా ఉంది. దాన్ని గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయడానికి 100 కోట్లు వాపస్ జరిగిందని నేను నమ్ముతున్నాను. రామూర్తి గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. ఏం లేదండి, ఇతని మీద ఏదైతే అదాని మీద, అదాని కంపెనీ మీద వచ్చిన ఆరోపణ క్లియర్. ఎందుకంటే పోటీ లేకుండా సోలార్ గాని విద్యుత్ సంస్థల్ని ఏదైతే కాంట్రాక్ట్ పొందిండి అన్నది మెయిన్ సంబంధించిన ఈయన ఆరోపణ. దాదాపు 2,238 కోట్ల అవినీతి జరిగింది. ఈ డబ్బులు ఏదైతే అక్కడ ఉన్న అధికారులకు అదే విధంగా ఉద్యోగులకు సంబంధి ఇచ్చిండు అన్నది క్లారిటీగా వాళ్ళు చెప్పిన అంశము. ఈ అంశం మీద ఏదైతే అన్ని దేశాలకు తెలిసిపోయిన తర్వాత చాలా దేశాలు కూడా వెనక్కి తీసుకున్నాయి. భారతదేశం ఎందుకు వెనక్కి తీసుకోవట్లేదు అన్నది ఇప్పుడు అందరికీ ఉన్నది ప్రశ్న, నాతో పాటు మీతో అందరికీ ఉన్నది. ఏంటంటే ఇప్పుడు భారతదేశం కూడా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మోడీ అదాని వేరు కాదు అని ఎంత చెప్పినా కూడా ఒకటే అన్నది తెలుసు. కాబట్టి ఇప్పుడు మోడీ వైపు ఎలాగూ రేవంత్ రెడ్డి అదే విధంగా చంద్రబాబు నాయుడు వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి ఏదైతే ఈ చైన్ కాదు నేను కాంగ్రెస్ వైపు ఉన్నా నమ్మేయడానికి 100 కోట్లు వెనక్కించడు తప్ప గంతే తప్ప ఇంకా వేరే దాపరికం లేదు, వేరే అంశం లేదండి. రైట్. థ్యాంక్ యూ రామూర్తి గారు, నర్సేగౌడ్ గారు, ప్రేమ్ గాంధీ గారు.
ఆధార్ మెగా డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తం మీద రేవంత్ రెడ్డి వాపస్ చేసినటువంటి, అంటే రేవంత్ రెడ్డి సర్కార్ వాపస్ చేసినటువంటి, తిరస్కరించినటువంటి 100 కోట్ల రూపాయల విషయం అనేది ప్రధానంగా చర్చకు వచ్చినటువంటి సిచ్యువేషన్. ఏ ఉద్దేశంతో ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఎత్తుకున్నటువంటి నినాదం నేపథ్యంలో ఇది తోడ్పాటు అవుతుందనా, లేకపోతే రాష్ట్రంలోకి పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే పారదర్శకంగా ఉండేటువంటి వ్యక్తులు ఉండాలి, క్లీన్ చిట్ ఉంటేనే వారే పెట్టుబడులు పెట్టాలనేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చినట్ల, లేకపోతే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమే మొత్తం చేసింది, మేము ₹1 ఆహ్వానించలేదు, వచ్చిన తర్వాత వచ్చినటువంటి అమౌంట్ను కూడా తిరిగి ఇచ్చేస్తున్నామని జయేష్ రంజన్ ప్రభుత్వ అధికారి చేత లేఖ రాయించి ఇటు కాంగ్రెస్ పార్టీ చేతులకు మట్టి అంటకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా క్లియర్ కట్గా క్లీనప్ చేసిందనేటువంటి రకరకాలైన విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. చూద్దాం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో రాబోయే రోజుల్లో ఇదే అంశానికి సంబంధించి అనేది. ఇదే ఇవాల్టి ఆదాన్ మెగా డిబేట్. కీప్ వాచింగ్ ఆదాన్.